గాయ్స్ చికెన్ కర్రీ వండుతున్నాను, కానీ ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. చూడా కరివేపాకు. మొన్న జర్మనీ వెళ్ళాం కదా, అక్కడి నుంచి తెచ్చాను అనమాట. వనజ ఇచ్చింది, ఇక్కడ మాకు దొరుకుతుందని. సో తీసుకొచ్చాను. స్మెల్కి అబ్బా ఎన్ని రోజులైందో అనిపించింది. ఎందుకంటే ఆ పొడి అంత స్మెల్ రాదు కదా. సో అలా బిర్యానీ కూడా చేస్తున్నాను. అంటే బిర్యానీ కాదు, ఫ్లేవర్డ్ రైస్, బగారా రైస్ లాగా. చూడండి, అంటే నేను ఫ్రైలా చేస్తున్నాను. సో గాయ్స్ దీంట్లో 1 టొమాటో వేసాను, ఓన్లీ 1 అనమాట. టేస్ట్ ఇంకా బాగుంటుందని. అండ్ ఫ్లేవర్డ్ రైస్, బగారా రైస్ అది కూడా అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్. గాయ్స్ టొమాటో కొంచెం ఇలా మగ్గాలి. ఇలా బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, ఎందుకంటే చికెన్లో వేసాను బట్ కొంచెం ఉండాలని వేసాను. గాయ్స్ చూడండి, ఇప్పుడు చికెన్ వేసేసాను. మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఆ చికెన్ వేసేసాను. ఇది ఇలా కాసేపు మంచిగా కలుపుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుదాం. ఎందుకంటే ఇక్కడ చికెన్లో వాటర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రోజన్ కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. సో నేను వాటర్ యాడ్ చేయట్లేదు. ఇంకా మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఇది. ఓకే, అండ్ బగారా రైస్ కూడా అయిపోయింది. చూడండి గాయ్స్, చూడండి కారం వేసాను అండ్ వాటర్ చూడండి అలా వస్తున్నాయి. చెప్పాను కదా చాలా వాటర్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చికెన్ త్వరగా పీసెస్ అయిపోతుంది. సో మెల్లమెల్లిగా చేస్తున్నాను అనమాట. దీన్ని మన చికెన్లా కాదు ఇక్కడ. ఎంత వాటర్ వచ్చాయో చూడండి గాయ్స్. చూడండి ఎంత వాటర్ వచ్చినాయి, ఎన్ని వాటర్. ఎందుకంటే నేను అసలు వాటర్ పోయలేదు, అందుకోసం పోయలేదు. మీకు కావాలంటే మీరు పోసుకోవచ్చు. ఇక్కడ చికెన్ చాలా త్వరగా కుక్ అవుతుంది, సో అందుకే వాటర్ పోయాను నేను. ఓకే గాయ్స్ చూడండి అయిపోయింది. నేను చెప్పాను కదా ఫ్రైలా చేస్తున్నాను నేనని. సో ఇదన్నమాట ఫైనల్లీ కంప్లీటెడ్. ఓకే.